మార్కాపురం ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మాగుంట రాఘవరెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తూర్లపాడు మండలంలోని పోతలపాడు, గానుగపెంట, బుడ్డపల్లి, కేతగుడిపి, సూరేపల్లి, సీతానాగులవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. 2019 ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటే అడగనని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఎలా ప్రజల ముందుకొస్తున్నారని ప్రశ్నించారు. నాసిరకం మందు ఇష్టానుసారం అమ్ముతూ వేలాది మంది ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. ఈ ప్రచారంలో టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము స్వరూపాలనే మార్చాం, కానీ వీళ్ళు మాత్రం మనకు మొండి చేయి చూపించారు. ఆ రోజు మద్యపాన నిషేధం అన్నాడు, ఊరూలో బెల్ట్ షాపులు తీసేపిస్తానన్నాడు. తీరా అధికారం వచ్చిన తర్వాత మద్యం వ్యాపారం వాళ్ళే చేసుకుంటూ మన రక్త మాంసాన్ని పిప్పి చేసి ఏ రకంగా తిన్నారో, ఏ రకంగా ఫీల్ చేశారో మనమందరం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అటువంటి వైసీపీ పార్టీ మనకు అవసరమా? అటువంటి వైసీపీ పార్టీకి మళ్ళా ఓటేద్దామా? అదే వైసీపీ పార్టీకి మళ్ళా ఓటేస్తే ఈసారి విధ్వంసం కాదు, భూకంపాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ మాయ మాటలు చెప్పి మనల్ని మోసం చేసిన వైసీపీ పార్టీని తరిమి కొడదాం. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని మాయ మాటలు చెప్పి వెలుగొండ గురించి మూసేస్తున్నటువంటి వీళ్ళకి బుద్ధి చెబుదాం.